ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం తెలుసుకుందాం. జ్ఞానాద్రి కనకాసనంద నాదులచే జ్ఞానయోగులకు, వశిష్ఠాది సప్తఋషులకు, దిక్పాలకులకు, బ్రహ్మాది సకల దేవతలకు జ్ఞానమయ ఉపాసనకని నిలయమైన క్షేత్రం కనుక జ్ఞానాద్రిగా పేర్కొనబడింది. కనకాద్రి శాంత కుంభ స్వరూపత్వాత్ కనకాంద్రించ తిం విదు స్వరూపమైనది కావున దీనిని కనకాద్రిగా కీర్తిస్తున్నారు. ఆనందాద్రి ఆనందాద్రి మిమం ప్రాహు వైకుంఠపురవాసిన ప్రాహు భగవత క్రీడ ప్రాచుర్య సుతదాసుర. శ్రీనివాసుడు వెలిసిన పర్వతంపై ఋషులు తపమాచరించి ఆనందమే బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటున్నారు. అందువల్ల ఈ పర్వతం ఆనందాద్రిగా పిలువబడుతున్నది. నీలగిరి నీలస్య వానరేంద్రస్య యస్మాన్నిత్యమవస్థితి తస్మాన్నీలగిరిం నామ్నా వదస్తేనం మహర్షయ. నీలుడనే వానరుడు ఈ కొండపైన నివసిస్తూ తపమాచరించాడు. నీలుడు చరితార్థుడైన ఈ గిరి ప్రదేశం నీలగిరిగా ప్రసిద్ధి చెందింది. సుమేరు శిఖరాచలం శేషాద్రికి సుమేరు శిఖరాచలం అని పేరు. మేరు పర్వత శిఖరాలు ఎలా బంగారు కాంతితో ప్రకాశిస్తాయో అలా ఈ పర్వతము సత్వగుణ సంపన్నులకు గోచరిస్తుంది. రాత్రి వైకుంఠ దాగతత్వేన వైకుంఠాద్రి రితిస్మృత. గరుత్మంతుడు క్రీడాద్రిని వైకుంఠం నుండి తీసుకువచ్చారు. అందువల్ల వైకుంఠాద్రి అని పేరు వచ్చింది. పుష్కరాద్రి పుష్కరాణం చ బాహుళ్యాత్ ఇరావస్మిన్ సరస్సువై. పుష్కరాద్రిం ప్రశంసంతి మునియ సత్వదర్శిన. ఈ పర్వతములో పుణ్య పుష్కరిణిలు విశేషంగా ఉండుట వలన మునులు తత్వజ్ఞులు ఈ గిరిని పుష్కరాద్రి అని ప్రశంసిస్తున్నారు. వెంకటాద్రి వెంకారో అమృత బీజం తు కటమైశ్వర్య ముచ్యతే. అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత. వేంకారం అమృతమని, కటశబ్దం ఐశ్వర్యమని చెబుతున్నాయి. అమృత ఐశ్వర్యములు సంఘటము మగుటచే ఈ గిరిని వెంకటాద్రి అని పేరు. నారాయణాద్రి ద్విజో నారాయణ కంచిత్ తపం కృత్వా మహత్పురం ఐచ్ఛదస్య స్వనామ్నా చ వ్యపదేశం మురాదిత. తస్మాన్నారాయణాద్రిం తం విదు విత్తమ పురుషాం. నారాయణుడును బ్రాహ్మణుడు పూర్వం ఈ గిరిపై తపస్సు చేసి ఈ పర్వతమును తన పేరున వెలయవలెనని విష్ణుమూర్తిని కోరెను. అందుచే దీనికి నారాయణాద్రి అను నామము కలిగిను. శ్రీశైలం శ్రీ ప్రదద్వాత్ శ్రీయో వాసాత్ శబ్దశక్త్యాం చ యోగత రూఢ్య శ్రీశైలం ఇత్యేవం నామశ్చాస్య గిరేరుభూత్. శ్రీపద యుక్తమగుట చేతను శ్రీనివాసమగుట చేతను దీనికి శ్రీశైలమను నామము కలిగినది. సింహాచలం హిరణ్యాఖ్య వినాశాయ ప్రహ్లాదానుగ్రహాయ చ నరసింహాకృతిరజ్ఞేయస్మా దస్మాత్రయం హరి. సింహాచల ఇది ప్రాహు తస్మాదేనం మునీశ్వర. హిరణ్యకశిపుని శిక్షించుటకు, ప్రహ్లాదుని రక్షించుటకు నారసింహకృతితో ఈ పర్వతము నుండే బయలుదేరాడు కనుక మునీశ్వరులు ఈ కొండను సింహాచలంగా అభివర్ణిస్తున్నారు. తిరుమల తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.